తెలియజేస్తున్నాను. ఇందాక సోదరులు తెలియజేసినట్లుగా నేను అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన పిమ్మట రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లాకి వెళ్ళాలి అనేటువంటి సంకల్పం. దీని వెనక ఆలోచన కూడా కార్యకర్తలు కలవాలి, పార్టీ ఏ మేరకు బలంగా ఉన్నది సంస్థాగత పరంగా, అదేవిధంగా ఇంకా బలోపేతం చేసుకోవాలంటే ఏ రకంగా బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన. ఇంకోటి రాజకీయ కోణం నుండి ఆ జిల్లాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, సమీకరణలు వీటన్నిటినీ కూడా కార్యకర్తలతో చర్చించాలి, ఒక కార్యాచరణకి రూపొందించాలి అనేటువంటి ఆలోచనతోటి నా పర్యటన నేను ప్రారంభించడం జరిగింది. ఇవాళ నేను ఈ జిల్లాకి వచ్చినటువంటి సందర్భంలో ఇందాక చెప్పినట్లుగా సంస్థాగత పరమైనటువంటి అంశాల మీద, ఆ తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరితో కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడటం అనేది జరుగుతూ ఉంటుంది. మనందరికీ తెలుసు, గడిచిన 9.5 సంవత్సరాల కాలంగా నరేంద్ర మోడీ గారు దేశానికి అందించినటువంటి సుపరిపాలన, అందులో భాగంగానే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా అవతరించిన తర్వాత అనేక విధాలుగా కూడా ఆంధ్ర రాష్ట్రానికి తన సంపూర్ణ సహకారాన్ని వారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అందిస్తూ వస్తున్నది. అయినా కూడా ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే ఒక అపవాదు, దుష్ప్రచారం, రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ తోడ్పడదు అనేటువంటి ఒక ఆలోచన ప్రజల మనసుల్లోకి చొప్పించడానికి జరిగిన ప్రయత్నం. ఈ రోజు చూసినట్లయితే వికసిత్ భారత్ అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంతో భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకి, అంటే కేంద్ర ప్రభుత్వం ప్రజల ముందుకు రావడం జరిగింది. ప్రతి రాష్ట్రంలో కూడా దగ్గర ఇప్పుడు మన రాష్ట్రం కనుక చూసుకున్నట్లయితే 115 LED వ్యాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రతి జిల్లాలో కూడా తిరుగుతున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం దేశానికి ఏం చేసింది అని చెప్తున్నటువంటి తరుణంలో మా కార్యకర్తలకి కూడా ఒక పక్క అవగాహన పెంచుకోవడం, రెండో పక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి తెలిపేటువంటి ఒక అవకాశం. ఎందుకంటే ఫెడరల్ సిస్టంలో సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలకి రాష్ట్ర ప్రభుత్వాలు వారి స్టిక్కర్లు అతికించుకుంటూ ఉంటాయి. ఇంతకు ముందున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అయినా సరే, ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయినా సరే, కేంద్ర పథకాలన్నింటికీ కూడా అప్పుడైతే చంద్రబాబు అన్నారు, ఇప్పుడైతే జగన్ అన్న అంటున్నారు. వారి స్టిక్కర్లు అతికించుకుంటున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం. ప్రతి పథకం కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందో ఇది కేంద్ర ప్రభుత్వ నాయకత్వంలో ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం అని తెలియజేసేటువంటి ఒక చక్కటి అవకాశం. అదేవిధంగా లబ్ధిదారులు ఎవరైతే మిగిలిపోయి ఉన్నట్లయితే, అంటే అర్హులైనటువంటి వారు కార్యక్రమాల కింద మిగిలిపోయి ఉన్నట్లయితే వారిని కూడా అక్కడ కార్యక్రమాల్లో లబ్ధిదారులుగా మనం రిజిస్టర్ చేసుకునేటువంటి ఒక అవకాశం కూడా ఈ వికసిత్ భారత్ కార్యక్రమం కింద ఉన్నది. ఇళ్లు లేనటువంటి వారు చాలా మంది కూడా ఇప్పుడు ఇళ్లకి సంబంధించి లబ్ధిదారులుగా చేరుతున్నారు. ఉజ్వల గ్యాస్ కనెక్షన్లకి పెద్ద ఎత్తున ఇవాళ ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డుకి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమం ఉన్నది. ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మేము ఆల్రెడీ ఆరోగ్యశ్రీ చేస్తున్నాం, మాకొద్దు అనేటువంటి ఒక ధోరణిలో వారు వ్యవహరించారు. కానీ ఈ మధ్య కాలంలో ఈ రెండింటినీ కూడా మేము మిళితం చేస్తామని చెప్పి అంటున్నారు. నిన్న మొన్న చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కింద లబ్ధిదారులకి 2 లక్షలు కాదు 25 లక్షల మేరకి వారికి వైద్య సహాయం అందిస్తామని చెప్పి వారు చెప్పారు. కానీ ఒక్కసారి మనం తిరిగి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్ని, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని, మేము ఆరోగ్యశ్రీ కొనసాగించము, ఎందుకంటే మీరు బిల్లులు మాకు ఇవ్వలేదు అని చెప్పి వారందరూ కూడా ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి దండం పెట్టినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూసాం. కానీ ఆయుష్మాన్ భవ కార్డ్ ఏదైతే పేదలకి మా కార్యకర్తలు అందిస్తున్నారు, అక్కడికక్కడ రిజిస్టర్ చేసి కార్డులు డౌన్లోడ్ చేసి లబ్ధిదారులకు అందిస్తున్నారు. దాని కింద ప్రతి ఒక్క పేదవాడికి 5 లక్షల మేరకు వైద్య సహాయం అందుకునేటువంటి అవకాశం. ఆరోగ్యశ్రీలో ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి కనుక 2 లక్షల రూపాయల మేరకు వైద్య సహాయం అందినట్లయితే ఆ కుటుంబంలో రెండో వ్యక్తికి మళ్ళీ వైద్య సహాయం అందేటువంటి పరిస్థితి లేదు. కుటుంబానికి ఒకరికి అని చెప్పారు.
కానీ ఆయుష్మాన్ భవ కింద ప్రతి పేదవాడికి 5 లక్షలు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. అది మాత్రమే కాకుండా ఈ ఆయుష్మాన్ భవ కార్డు ఉన్నట్లయితే కేవలం ఇవాళ నేను ఆంధ్ర రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకుని ఇక్కడ తీసుకుంటే అది కేవలం ఆంధ్ర రాష్ట్రం వరకే పరిమితం కాదు, అది దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా. ఇప్పుడు నేను ఏదైనా బయట రాష్ట్రానికి వెళ్తాను, అక్కడ అనుకోకుండా నాకు ఇబ్బంది వస్తుంది ఆరోగ్యపరంగా, అక్కడ ఉన్నటువంటి ఎంపానల్డ్ అయిన హాస్పిటల్కి నేను ఆయుష్మాన్ భవ కార్డు నా చేతిలో ఉండి నేను వెళ్తే అక్కడ కూడా నాకు 5 లక్షల మేరకు వైద్య సహాయం అందుకునేటువంటి అవకాశం. కనుక పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు అనేకం ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ప్రజలకి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కింద ఎల్ఈడి వ్యాన్స్ వచ్చినటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా మేము ప్రజలకి తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకి నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకి వారి సందేశాన్ని ఈ ఎల్ఈడి వ్యాన్స్ ద్వారా అందించేటువంటి అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ వారందరూ కూడా ప్రధాని గారు ఇచ్చేటువంటి సందేశం ఏదైతే ఉందో దాన్ని ఆ ఎల్ఈడి వ్యాన్స్ మనకి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలకు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి వింటే బాగుంటుంది అని చెప్పి మేము చేసేటువంటి అభ్యర్థన వెళ్ళి వినాలి అని అభ్యర్థిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ నేను ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో మన ఈ జిల్లాకి కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి సహాయం ఏంటి, అభివృద్ధికి తోడ్పడేటువంటి కార్యక్రమాలు ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మనం చర్చించుకోవాలి. ఎందుకంటే ఒక ఆంధ్ర రాష్ట్రానికి గుప్తంగా ఏదో ఇచ్చేయడం కాదు, ఇవాళ ప్రతి జిల్లాలో కూడా కేంద్ర ప్రభుత్వం తన వంతు సహాయాన్ని ఆ జిల్లాలకు అందించడం జరిగింది. కనుక తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధికి సంబంధించినట్టయితే రాజమండ్రిలో మెడికల్ కాలేజ్, అది ఈఎస్ఐ, అది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నేపథ్యం. ఇది సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వం తను సహకారం అందించి వారు ఇక్కడ నిర్మాణం చేస్తున్నటువంటి నేపథ్యం. ఈఎస్ఐ హాస్పిటల్ అదేవిధంగా దగ్గర 100 కోట్ల రూపాయలతోటి దాన్ని అగైన్ రెనోవేషన్ ఏదైతే చేస్తున్నారో అది దగ్గర 97 చిల్లర అని అంటున్నారు. సో రౌండ్ ఆఫ్ చేసుకుంటే దగ్గర 100 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐకి ఇవ్వడం జరుగుతుందని నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాజమండ్రి మొరంపూడి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దాని నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతున్నటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ నేపథ్యం. అదేవిధంగా రాజమండ్రి విమానాశ్రయం, దానికి సంబంధించినటువంటి కొత్త టెర్మినల్ భవన నిర్మాణం, ఇది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతుందని చెప్పి మీ ద్వారా ప్రజలకి నేను తెలియజేస్తున్నాను. రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి అప్గ్రేడేషన్ ఏదైతే జరుగుతుందో రాష్ట్రంలో కొన్ని ముఖ్యమైనటువంటి రైల్వే స్టేషన్స్ ని ఐడెంటిఫై చేశారు. అంటే చిన్న రైల్వే స్టేషన్స్ అభివృద్ధి జరుగుతున్నా కొన్ని పెద్ద రైల్వే స్టేషన్స్ ని ఐడెంటిఫై చేసి వాటిని త్వరితగతిన అభివృద్ధి చేయాలి అనేటువంటి సంకల్పం. దానిలో భాగంగానే ఇవాళ రాజమండ్రి స్టేషన్ ని కూడా అప్గ్రేడ్ చేస్తూ ఆ నిధులు కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. అదేవిధంగా అమృత్ పథకం కింద ఈ జిల్లాలో దగ్గర రాజమండ్రిలో 6800 పైచిలకు కుళాయి కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది జల్ జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కొంత భాగం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా సింహభాగం కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పి ప్రజలందరూ కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రాజమండ్రిలో సైన్స్ మ్యూజియం కూడా స్థాపించడం జరిగింది. అది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో జరిగింది అని ప్రజలు కూడా గమనించాలి. రాజమండ్రి నుండి సూర్యాపేట వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో దాని నిర్మాణం కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ వాళ్ళు చేపట్టినటువంటి నేపథ్యం. మరి అదేవిధంగా చాలా ముఖ్యమైనటువంటిది రాజమండ్రి నుండి విజయనగరం వరకు NH 215 ఏదైతే నిర్మాణం జరుగుతుందో అది చూసినట్లయితే కోరుకొండ, లంబసింగి, అరకు ఇది కనుక మనం త్వరగా అయిపోతే, ఇది చాలా వరకు కూడా అయిపోతూ ఉంది చిన్న ప్యాచెస్ తప్పించి, ఇది టూరిజం కి బాగా దోహదపడేటువంటి అవకాశం ఉంటుంది. టూరిజం ని పెంపొందిస్తుందని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. అదేవిధంగా రైల్వే లైన్లకు వచ్చేటప్పటికి రాజమండ్రి నుండి దువ్వాడ వరకు
3 lines గా దీన్ని చేయటం జరిగింది. దీనికి వెచ్చించేటువంటి వ్యయం అయ్యేటువంటి వ్యయం 4,833 కోట్లు. 3 lines రాజమండ్రి టు దువ్వాడ. అదేవిధంగా భద్రాచలం టు కొవ్వూరు రైల్వే లైన్ ఏదైతే ఉందో దానికి 2,155 కోట్లు, 155 కిలోమీటర్ల నిడివి కలిగినటువంటి ఈ రైల్వే లైన్ కి కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏదైతే నరేంద్ర మోడీ గారి కల ఉన్నదో ప్రతి పేదవాడి తలపైన ఒక స్థిరమైనటువంటి గూడు ఉండాలి అనేటువంటి భావనతోటి ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందో అర్బన్ కింద 1,86,000 పైచిలుకు మందికి దగ్గర 1,233 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఇప్పటివరకు. అదేవిధంగా రూరల్కి వచ్చేటప్పటికి 114 కోట్ల రూపాయలు, 114.28 కోట్ల రూపాయలు ఈ రూరల్ హౌసింగ్ కి కేటాయించడం జరిగింది. ఇదంతా కూడా ఈ ఇళ్లకు వచ్చేటప్పటికి మనం గమనించవలసింది 1,80,000 ఒక్క యూనిట్ అయితే 1,50,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 30,000 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కానీ ఇవాళ 30,000 రాష్ట్ర ప్రభుత్వం వారి ఖాతా నుండి ఇవ్వడం లేదు. రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధుల్ని దీనికి డైవర్ట్ చేస్తున్నారు. కనుక సంపూర్ణంగా ఈ 1,80,000 కేంద్ర ప్రభుత్వ నిధులు అని చెప్పి మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో కిసాన్ సమ్మాన్ నిధి 1,38,000 పైచీలకు రైతులకి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ప్రతి నెల 1వ తేదీన వారి ఖాతాలోకి వచ్చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వారు ఎన్నికల సందర్భంలో వాగ్దానం చేశారు రైతులకి 13,500 నేను ఇస్తాను అని చెప్పి వారు చెప్పారు.